వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. మా మ్యారేజ్ డే అయినా 5 years కంప్లీట్ అయింది కానీ తిరుపతిలో సెలబ్రేట్ చేసుకుందని చెప్పి వెళ్ళాము. సో 3 days అయితే ఉన్నాం. ఫస్ట్ డే అయితే జూ పార్క్ చూపిద్దాం మా పాపకి. సో లోపలికి అయితే వెళ్ళిపోదాము. సెకండ్ డే థర్డ్ డే ఎక్కడెక్కడ వెళ్ళామని చూపిస్తాను. సో ఎంట్రన్స్ అయితే వెళ్ళిపోతున్నాము. సో అక్కడ ఏంటంటే ఫస్ట్ ఏంటండి ఎలక్ట్రిక్ సైకిల్ తీసుకుంటున్నారా? అవునండి, తిరుపతి వచ్చాం కదా, కానీ జూ మొత్తం తిరగడానికి ఎలక్ట్రిక్ సైకిల్ వాడాలి. అబ్బా, ఎక్స్పీరియన్స్ చూద్దాం. మా నాన్న ఎక్కడ ఎక్కించుకుంటారు? మన ఇంటి దగ్గర అయితే మేము జూ పార్క్లో మళ్ళీ ఇంకో జంతువులు ఎక్కించుకుని తిరగలేదు. జంతువులు చూడడానికి వచ్చింది తప్ప జంతువులు. ఓ, నువ్వే పెద్ద జంతువు కదా, మళ్ళీ జంతువు సైకిల్ మీద ఎక్కితే మళ్ళీ ఇంకెందుకులే అన్న మనుషులు ఎక్కడ. సైకిల్ అయితే తీసుకున్నాం కానీ సో నేను ఎక్కితే మా పాప ఎక్కడానికి అవుతుంది. సో ఒకలే అవుతుంది కాబట్టి సో మళ్ళీ అయితే బైక్ తీసుకున్నాం. చూసి చేద్దామని చెప్పి అనుకున్నాం. యాక్చువల్లీ ఆటోలో తిరుగుదాం అనుకున్నాం కానీ అవ్వలేదు. సో ఒక ట్రైల్ వేద్దాం, బాగానే ఉంది. ఎలక్ట్రిసిటీ మా పాప వెనకాల ఎక్కేద్దాం సో బైక్ అయితే మొత్తానికి తీసుకున్నాము. సో మా అమ్మ ముందు వెళ్ళిపోతుంది అనమాట. సో పాప కొంచెం ఏడ్చినా చేసినా కొంచెం ఎంజాయ్ చేయాలి అంటే సో పేరెంట్స్ కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే ఇద్దరం అంటే క్యారీ చేయాలని కొంచెం కష్టం కాబట్టి మా అమ్మ వచ్చింది. సో మొత్తం చూసేద్దాము. తీస్తున్నాను అమ్మా, తీసుకున్నాం, గుర్తుంది. ఏంటంటే లాస్ట్ టైం మా పాప పుట్టక ముందు అక్కడ కొన్ని ప్రోడక్ట్స్ తీసుకున్నాం. సో అది గిరిజన వాళ్ళవి, చాలా న్యాచురల్ ప్రోడక్ట్స్ బాగుంటాయి. సో ఇప్పుడు పాపతో కాబట్టి అన్నీ పెట్టుకోలేము కాబట్టి సో ఓన్లీ జూ పార్క్ చూడడానికి వచ్చాం. సో ఇక్కడ చూసారు ఎంట్రన్స్. వెళ్ళిపోయింది చాతుర్య. సో జింకలు చూసారు కదా, యాక్చువల్లీ ఇక్కడ లాయన్ సఫరీ కూడా ఉంటుంది, మనకి దగ్గర నుంచి చూపిస్తారు కదా ఇది. సో ఓకే పదండి, పడిపోతావమ్మా. చెప్పాను కదా లాయన్ సఫరీ అని, ఇక్కడ మనకు వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే వెహికల్స్లో తీసుకెళ్తారు. అడల్ట్కి వెళ్తే 50 రూపీస్, చైల్డ్కి వెళ్తే 30 రూపీస్. సో అక్కడ టికెట్ తీసుకొని మనకి ఆ బస్సులో అయితే తీసుకెళ్తారు. సో అంత ఫిల్ అయిన తర్వాత ఆ బస్సులో మేమైతే ఫ్రంట్ సీట్లో కూర్చున్నాం. చాలా దగ్గర అంటే చాలా దగ్గరగా చూపిస్తారు. ఇగో మేమైతే స్టార్ట్ అయిపోతున్నాము. చూడండి ఎన్విరాన్మెంట్ అంతా. అక్కడ యాక్చువల్లీ బాహుబలి దున్నలు అంటారు కదా, అవి ఆ సైడ్న ఉన్నాయి. సో నేను వీడియో సరిగ్గా క్యాప్చర్ చేయలేకపోయాను, ఎందుకంటే మొత్తం గ్లాసెస్ వేసి ఉంటాయి. ఎందుకంటే లాయన్స్ ఏమన్నా వస్తాయి కాబట్టి ఒకవేళ వచ్చినా సేఫ్ సైడ్ అని చెప్పి మొత్తం చాలా సేఫ్గా ఉంచుతారు అనమాట. అసలు చూసారు కదా మొత్తం అన్ని. ఇక్కడ మనకు ఒక లాయన్ కనిపిస్తుంది చూడండి, అదిగోండి ఓపెన్ అనమాట. సో మనకి చాలా దగ్గర అంటే ఓపెన్, కొన్ని ముట్టుకోవడం ఒకటే తక్కువ, ఓపెన్గా వదులుతారు వాటిని. అందుకని మనకి అలా వెహికల్స్ ఇక్కడ మనకి తిరుపతి ఉందన్నమాట. సో ఇక్కడ ఒకటి గూగుల్లో ఉంది. చూసారు ఏకంగా రోడ్డు మీద ఎలా పడుకుని ఉందో. మనకి అక్కడ దొరలేస్తుంది. సో చాలా బాగా ఎంజాయ్ చేసింది. దగ్గర నుంచి తీసుకెళ్తున్నారు. ఇది ఒకటండి, ఇలా మనకి గ్రిల్స్ వేస్తారు అన్నమాట. ఇది లోపల ఉన్నాయి. సో ఆడవి ఏంటి, సో జూలు ఉన్నవన్నీ మొగవి, ఆడవి. ఇది ఆడదన్నమాట. సో వాటికి కోపం ఎక్కువ కాబట్టి లోపల ఉంచినట్టున్నారు. హలో హలో, మా చాతుర్య మీరు ఒకసారి చెప్పండి అమ్మా. నేను చెప్పనుగా. చాతుర్య, చిలకమ్మ, ఓ రామ్ చిలక. మా కొట్టుకు కూడా అవి మాట్లాడితే అని చూస్తున్నాయి, కానీ ఎక్కడ మాట్లాడే రామచిలకలు ఎప్పుడూ వెళ్ళిపోయాయి. అవి మాట్లాడవు, జస్ట్ అరుస్తున్నాయి. హాయ్ చెప్పేస్తుంది కూడా దానికి. పక్షి చాతుర్య చెప్పు. చాతుర్య చదువుకుని చెప్పమను. చెప్పు, అడుగు. కుమ్మలు ఇచ్చి ఎవరో వాటర్
అమ్మా పెద్దగా ఉందే చాతుర్య. హాయ్ చాలు. యాక్చువల్ అమ్మవారి వాహనం అంటారు కదా టైగర్, అదిగోండి అది లోపలికి అసలు రావట్లేదు అది. సో మెల్లిగా దగ్గరికి వచ్చినప్పుడు మెల్లి క్యాప్చర్ చేసాము. అగోండి అక్కడ ఉంది, మళ్ళీ వెళ్ళి కూర్చుని పోయింది అక్కడ. అసలు కదలట్లేదు అక్కడి నుంచి అయితే. చూసారు కదా ఎంత ఇదిగా పెట్టొచ్చా. దాన్ని అమ్మవారి వాహనం అంటారు అనమాట. సో నెక్స్ట్ వచ్చేది బెంగాల్ టైగర్ అనమాట. ఇది తెల్లగా ఉంటుంది, కొంచెం దానికి ఆకలేస్తున్నట్టు ఉంది. అదిగోండి కిందనుంది, ఓపెన్గా పెట్టారు కానీ అది కొంచెం జంప్ చేయలేదు అనమాట. అందుకే నాకు తెలిసి ఓపెన్గా పెట్టారు. చూసారు ఏదో గడ్డి తింటుంది, ఆకలేస్తున్నట్టు ఉంది పాపం దానికి కూడా. ఏం చేస్తాం, ఆకలేస్తే ఏదో ఒకటి కడుపు నింపుకోవాలి కదా. సో తర్వాత అది కూడా వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఎలుగుబంటి అండి, ఇది మాత్రం బాగా ఎంజాయ్ చేసింది మా పాప మాత్రం, చాలా దగ్గరగా. సో అది మీరు గమనించే ఉంటారు, ఆ రాయి నుంచి ఈ రాయికి, ఈ రాయి నుంచి ఆ రాయికి చాలా బాగా డ్యాన్స్ చేస్తారు. చూడండి, హాయ్ చెప్పండి మా పాప, హాయ్ చెప్తుంది చూడండి. సో గోల్ ఎక్కువ చేయకూడదని చెప్తున్నారు, ఎందుకంటే ఎక్కువ గోల్ చేస్తుంది అది, కానీ కొంచెం కోపం వచ్చిందంటే దూకేస్తుంది అంట అది. సో అక్కడ ఆల్రెడీ వాచ్మెన్ చెప్తూనే ఉన్నారు. సో అందుకే మేము ఎక్కువ గోల్ చేయకుండా సైలెంట్గా చూసి వచ్చేసాము. కానీ చూసారా, ఓన్లీ ఆ 2 స్టోన్స్ మీద అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు. చాతుర్య ఎందుకంటే అలా అలాగే దానికి జూ అయితే మొత్తం చూస్తాము. ఇదిగోండి లాస్ట్లో అడుగు పందులు చూసారా, ఇదైతే ఓపెన్గా వదిలేశారు. సో మా ఇంటి దగ్గర వస్తాయి అనుకోండి, వాటికి వాళ్ళ మనుషులు అలవాటు అయిపోతే ఏం అనవులేండి. సో ఫైనల్గా లాస్ట్లో అక్కడ మనకి బయట వచ్చిన తర్వాత పిల్లలు అనుకోండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే కావాలంటే ఒకదానికి ఒక్కొక్క రేటు. సో పిల్లలకి అక్కడి నుంచి వచ్చిన తర్వాత కొంచెం అన్నీ చూసి అదొక ఇంట్రెస్ట్ అయితే ఆడుకోవడానికి పిల్లలకి ఒక గేమ్స్ అనేవి ఇక్కడ ఆడుతుందా ఆడిపించడం చాలా బాగుంది. అసలు రాగానే చాలా ఏడ్చింది, చాలా వరకు లాక్కొని రావాల్సి వచ్చింది. చూసారు కదా, ఇది బాల్స్తో ఆడిపించాను. వీడియో అంతా చూడండి. చాతుర్య ఇవ్వండి మా ఆయన పూజమ్మంటే తగిసికి పడిపోతారు ప్రతిసారి. నేనేదో ఫోటోషూట్ చేస్తున్నట్టు రమ్మంటాను దగ్గరికి. సో చూసారుగా, ఇది ఫ్యామిలీ పిక్ మాది. సో నెక్స్ట్ ఇది యాక్చువల్లీ ఆన్ చేయండి అని చెప్పారు మాకు, అప్పుడు వాళ్ళని రిక్వెస్ట్ చేసి మొత్తం క్లోజ్ చేస్తామంటే కొంచెం రిక్వెస్ట్ చేస్తే ఆన్ చేశారు. సో కొంచెం స్పీడ్గా ఓపెన్ అని చెప్తున్నాం. మా పాప అసలు సరిపోవట్లేదంట ఆ స్పీడ్ అనేది, ఇంకా అంటుంది. సో ఫైనల్గా డే 1 అనేది ఇలా కంప్లీట్ అయింది. డే 1 అనేది. డే 2 వాటర్ వరల్డ్ ప్లస్ డే 3 తిరుమలలో మా మ్యారేజ్ డే కళ్యాణం చేయించుకుందాం అనుకున్నాం. సో మాకు నైట్ లైన్లో వేచి చూసి, సో లక్కీ డిప్ వేసి చూడాలి, మాకు లక్కీ డిప్ వస్తే అప్పుడు మాకు కళ్యాణం చేసుకోలేదు. సో నైట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి మేము నెక్స్ట్ డే ఎక్కడికి వెళ్ళాలి అనేది ప్లాన్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.